ఆ పటాలకి నమస్కారం చేసింది విగ్రహార్పితం కాదా? లేదు అంటే ఎక్కడో ఒక గుడిలో అర్పించింది మాత్రమే విగ్రహార్పితమా? ఇది ఎక్కడ న్యాయం? అది విగ్రహంగా ఉండాలండి, దానికి ఒక గుడి ఉండాలండి, పూజారు ఉండాలండి, అప్పుడు విగ్రహార్పితం అవుతుంటారా? పూజారు లేకపోతే విగ్రహార్పితం కదా? నా మనసాక్షితో నేను పటానికి నేను నమస్కారం పెట్టుకున్నాను. ఆ వ్యక్తికి అది భక్తి కాదా? ఆ వ్యక్తికి అది దైవం కాదా? అతను ఇచ్చే సర్వీస్ మొత్తం అటుకెళ్ళి అక్కడ అర్పిస్తూ ఉంటాడు, అది అర్పణ కాదా? కానీ మనం ఎంత మూర్ఖంగా ఆలోచన చేస్తామో చూడండి. ఒక వచనం తీసుకుని వీగి మరీ సమాధానం చెబుతూ ఉంటాం, వాక్యాలు చెబుతూ ఉంటాం. ఒక రకమైన పిచ్చిది, ఒక రకమైన ఉన్మాదత్వం ఇది. వచనాలను అర్థం చేసుకోకుండా ఉన్మాదిగా మాట్లాడడం ఎంత మూర్ఖత్వం ఇది. ఉన్మాది కూడా అలా మాట్లాడేమో. విగ్రహార్పితం కానిది ఏదైనా ఉంటే కదా మనం తినొచ్చు తినకూడదు అని చెప్పటానికి. తినొచ్చు తినకూడదు అనేది అసలు ప్రశ్నే కాదు కదా. విగ్రహార్పితం కానిది ఏది అనేది పెద్ద ప్రశ్న. విగ్రహార్పితం ఎప్పుడవుతుంది? విగ్రహం ఉంది, దాని ఎదురుగా ఒక పదార్థం ఉంది, అది విగ్రహార్పితం అయిపోతుందా? ఈ రెండిటికి మధ్య విశ్వాసము అనే పదార్థం అక్కడ కావాలి, ఇన్గ్రీడియంట్స్ కావాలి. అక్కడ విగ్రహం ఉన్నా దాని ఎదురుగా పదార్థం ఉన్నా అది ప్రసాదం అయిపోదు. విగ్రహం ఉంది కదా, అది దాని ఎదురుగా ఉన్న పదార్థం ప్రతిదీ ప్రసాదం అయిపోదు. విగ్రహానికి పదార్థానికి మధ్య ఒకటి ఉండాలి, అది విశ్వాసం. ఈ విశ్వాసం అనే ఇన్గ్రీడియంట్స్ లేదనుకోండి, అది ఎప్పటికీ అది విగ్రహమే, ఇది ఎప్పటికీ పదార్థమే. నువ్వు ఎప్పుడైతే దాన్ని ఆ విగ్రహాన్ని విశ్వసిస్తావో, నేను ఈ పదార్థం అక్కడ పెట్టడం వలన ఆ దైవం నన్ను కరుణిస్తది అని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడు ఆ విగ్రహం దైవం అవుతుంది, ఆ విగ్రహం దగ్గర పెట్టినటువంటి పదార్థము ప్రసాదం అవుతుంది.